కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లిలో డీజిల్ కోసం పెట్రోల్ బంకుల ముందు డబ్బాలతో క్యూ కట్టిన జనం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లిలో డీజిల్ కోసం పెట్రోల్ బంకుల ముందు డబ్బాలతో క్యూ కట్టారు జనం. ఆక్వా రైతులు బంకు ముందు డీజిల్ కోసం డబ్బాలతో నిరీక్షించడంతో కొద్దిసేపటికి డీజిల్ నిల్వలు అయిపోయాయని బంక్ యాజమాన్యం చెప్పడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఆక్వా రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం డీజిల్ ను వెంటనే సప్లై చేయాలంటూ బంటుమిల్లి ఎంఆర్ఓ ఆఫీసులో మెమరాండం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ రైతు విభాగ నాయకులు గుత్తాధిపత్యం కాకుండా రికమెండేషన్ కాకుండా అందరికీ న్యాయం చేయడం కోరి మీకు అది కూడా అంటే రూమర్ ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్పారు దేనికో కొట్టేశారు అనేది వదంతి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు మనం చేస్తున్నాం. దాని దృష్టిలో లేదంటే కూపన్ సిస్టమ్ ఏదో పెట్టండి అనుకోవడం రేపు ఉదయం కల్లా దుర్గామహల్ దగ్గర వస్తుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన బొంకుకి రేపు సాయంత్రానికి అక్కడ లోడ్ వస్తుంది. సరే వాటర్ మూడింటికి వస్తే ఏమవుతుందంటే ఏమవుతుందంటే మనకి డీజిల్ దొరకదేమో, మీకు 5 లీటర్లు అవసరం అనుకుంటుంది. ఏమవుతుందంటే 20 లీటర్లు కొనేస్తుంది. దానివల్ల అవసరం లేకపోయినా ఎక్కువ తీసుకోవడం వల్ల డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోయింది. డిమాండ్ ఉంటే మాత్రం కూపన్ సిస్టమ్ ద్వారా అడుగుకోవడం అనేది ఆలోచించింది. రేపు మధ్యాహ్నానికి రేపు మళ్ళీ డీజిల్ కోసం ఇబ్బంది పడుతున్నారు. రైతులను ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున రైతు విభాగం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రధానంగా మా రిక్వెస్ట్ ఏమంటే మరి రేపు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మరి రైతుగా మరి దుక్కులు దున్నుకోవాలన్నా లేకపోతే పొలంలో ఎరువు ఉన్నటువంటి పాడి పంట వేసుకోవాలన్నా, అలాగే ఈ రోజున మనం ప్రధానంగా ఇక్కడ సాగుతున్నటువంటి ఆక్వా రంగాన్ని చూసినట్లయితే మరి రైతు చిన్న సన్నకారు రైతులు మరి ఇంజిన్ల మీద ఆధారపడిన పరిస్థితి లేదు. పెద్ద రైతులు చూసిన కరెంట్ లేని పరిస్థితుల్లో జనరేటర్కి డీజిల్ అవసరమైంది. ప్రతి ఒక్కరికి ఏ విధంగా చూసిన మన రైతాంగ సమస్య మీద పూర్తిగా ఈ రోజున ఉన్న సమస్య మరి డీజిల్. మరి ఆ డీజిల్ని ప్రతి ఒక్క రైతుకి అవసరం ఉన్న రైతుకి అందించి మన రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి మీరు తెలియజేసి మీ ద్వారా రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. ఉచిత బియ్యం ఇస్తే ఏ విధంగా జనాలు రైతులు ఉన్నారో ఆ విధంగా పాపం ఆయిల్ కోసం ఉచితంగా ఇస్తే గవర్నమెంట్ ఏ విధంగా జనాలు ఉంటుంటారో ఆ విధంగా రైతులను ఇబ్బంది పెట్టి డీజిల్ మీద పెట్రోల్ మీద రకరకాలుగా ఇబ్బందులు గురి చేసి ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఇకనైనా ఈ రైతులకు ఏం కావాలో ప్రజలు ముందు చూపుతో పరంజలకు మరి ఏప్రిల్ ఆఖరికి వచ్చేసాం మనం. మే నెలలో మరి దుక్కులు దున్నుకోవాలి, అలాగే వ్యవసాయ భూమిని లెవెల్ చేసుకోవాల్సిన పరిస్థితిలో రైతాంగం ఉంటుంది. అలాగే ఈరోజు చూసినట్టు ఆక్వా రైతులు చూసినట్లయితే మరి జనరేటర్ మీద ఆధారపడి అంటే కరెంటు కటింగ్ అనేది తప్పనిసరి వేసవికాలంలో అది ప్రభుత్వం అనేది అచ్చుకోకపోయినా వ్యవసాయ రైతుకు వచ్చేసరికి మరి తప్పనిసరిగా జనరేటర్ వాడాలి. అలాగే కరెంటు లేని పరిస్థితుల్లో ఇక్కడ చిన్న మోటార్లు పెట్టుకుని అటు నడుపుకుని రైతాంగం చేయాలి. అటువంటి పరిస్థితుల్లో క్యాన్లతో ఆయిల్ తీసుకెళ్ళిన అవసరం ఉంది. మరి ఈ రోజున పౌర సరఫరా శాఖ మంత్రి గారు మాట్లాడుతూ బండికి ఎంత, ఆటోకి ఎంత, కారుకి ఎంత, వ్యానికి ఎంత, లేకపోతే లారీకి ఎంత అని టార్గెట్లు పెట్టారు. మరి వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆక్వా రంగానికి సంబంధించి ఏ రైతుకి ఎంత కొట్టాలి అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చిపెట్టే ఆదాయాల్లో ఆక్వా అనేది మరి ప్రథమ పాత్ర పోషిస్తుంది అనేది అంటే విదేశీ మార్గదర్శనం తెచ్చిపెడుతుంది మనందరం కూడా తెలిసిన విషయం. మరి అటువంటి ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఈరోజు ఆక్వా రైతుల్ని పూర్తిగా దివాళా తీసే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ రైతులందరూ ఆదుకోవాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.